ఆచి చికెన్ మసాలా. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్రభుత్వం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూల్చిందని ఆరోపించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. కొండలు గుట్టల్లో పేదలు ఇళ్లు కట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూల్చడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఖమ్మంలో భూదాన్ భూముల బాధితులను ఆయన పరామర్శించారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు చెట్ల కింద నివసించి వారి యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే ఏ మానవత్వం ఉన్న వ్యక్తి కూడా కళ్ళలో నిలుస్తుంది. మళ్ళీ ప్రభుత్వానికి ఎట్లా చేతులు వచ్చినా తెలియదు. నేను అంతే మొన్ననే చెప్పాను, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి చేతిలో గడ్డ పారేసుకొని తిరుగుతున్నాడు. ఏ భూమి కనబడితే ఏ ఇల్లు కనబడితే కూళ్ళు గడ్డనే పని. 1, 2 కాదు 600 ఇల్లు కూలగొట్టారు ఇక్కడ. రాత్రి అదేదో వేరే దేశం మీద దండయాత్రకు పోయినట్టు పోలీసులు వచ్చి అధికారులు వచ్చి ఈ యొక్క పేద ప్రజల కడుపు మీద కొట్టి వాళ్ళ ఇళ్ళని కూడగొడితే ఇది ఎక్కడ ప్రభుత్వం చెప్పి అడుగుతా ఉన్నాను. గుట్టలు కొండలు ఇది దేనికి పనికిరావు ఇది. అందుకే వాళ్ళు వచ్చి ఉన్నారు ఇక్కడ. కానీ కలెక్టర్ ఆఫీస్ వచ్చిన తర్వాత పక్కన రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది కాబట్టి, హైవే వస్తుంది కాబట్టి, దీని వాల్యూ పెరిగింది కాబట్టి ఈ వాల్యుబుల్ ల్యాండ్లో పేదవాళ్ళు ఉండకూడదు, పెద్దవాళ్ళే విల్లాస్లో ఉండాలి అనేటి ఆలోచన మీ ప్రభుత్వానికి. అందుకే ఈ పేదవాళ్ళని ఇక్కడి నుంచి మీరు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ ఈ పేద ప్రజలతో ఉన్నది. ఎటువంటి అన్యాయం జరగకుండా మీరు చూసే బాధ్యత మాది. ఆచి చికెన్ మసాలా.